చిన్న చిన్న పదాలతో కన్నడం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ కన్నడం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. సులభంగా కన్నడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు గలి గలి సూత్రంతో స్పోకెన్ కన్నడం. ఏ సూత్రం అండి? గలి గలి సూత్రం. ఈ గలి గలి సూత్రం ఏంటో వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? గతంలో చెయ్యగలిగిన పనులు కన్నడంలో చెప్పడం ఎలా? గతంలో చెయ్యగలిగిన పనులు కన్నడంలో చెప్పడం ఎలా? మనం గతంలో కొన్ని పనులు చెయ్యగలిగి ఉంటాము. అయితే ఆ పనులు ఇప్పుడు మనం చెయ్యలేకపోవచ్చు కదా. అలాంటి పనుల గురించి కన్నడంలో ఇప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. మనం ఒకప్పుడు 8 ఇడ్లీ తినగలం, ఇప్పుడు తినలేకపోవచ్చు. ఒకప్పుడు రోజు 10 మైళ్ళు నడవగలిగి ఉంటాం, ఇప్పుడు నడవలేకపోతే. అంటే ఒకప్పుడు చేయగలిగి ఆ పని ఇప్పుడు చేయలేకపోతే ఆ పనులన్నీ ఎలా చెప్పాలో తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ కదండి. గలి గలి సూత్రం. తెలుగు వాక్యంలో చివరన గలిగాను అని వచ్చినప్పుడు అదేనండి వెళ్ళగలిగాను, చదవగలిగాను, నేర్చుకోగలిగాను, పాడగలిగాను, మాట్లాడగలిగాను ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు కాయితు అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? కాయితు. ఒకప్పుడు చేయగలిగిన పని ఇప్పుడు చేయలేకపోతాం. ఇంతకుముందు మనం ఆ పని చెయ్యగలిగిన అంటాం. ఓకే, అలా చెయ్యగలిగాను, పాడగలిగాను, గలిగాను అంటే కాయితు. పక్క పేలో వివరంగా వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ కదండి. ఇలా సులభంగా గుర్తుపెట్టుకోండి. కన్నడంలో వెళ్ళు అంటే పోగు, చదువు అంటే ఓదు, నేర్చుకును అంటే కలియు, పాడు అంటే పాడు, మాట్లాడు అంటే మాతాడు. ఇప్పుడు పోగుకు కాయితు యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. పోగు ప్లస్ కాయితు అంటే పోగ కాయితు. ఓగు కాయితు అని చెప్పకూడదండి, పోగ కాయితు. చెప్పాక ఇంతకుముందు వెళ్ళు ప్లస్ గలను, వెళ్ళగలను. గలను అనే పదం జరగానే వెళ్ళు ఏమైంది? వెళ్ళ. అదేవిధంగా ఇక్కడ పోగు అనే క్రియాపదం కన్నడంలో కాయితు అని చేరిన వెంటనే హోగా మారింది. అన్నిటికీ హోగా, హోదా, కలియా. ఓకే, ఇప్పుడు హోగు ప్లస్ కాయితు అంటే హోగ కాయితు, ఓదు ప్లస్ కాయితు అంటే హోద కాయితు, కలియు ప్లస్ కాయితు అంటే కలియ కాయితు, హాడు ప్లస్ కాయితు అంటే హాడ కాయితు, మాతాడు ప్లస్ కాయితు అంటే మాతాడ కాయితు, హోగ కాయితు అంటే వెళ్ళగలిగాను, ఓద కాయితు అంటే చదవగలిగాను, కలియ కాయితు అంటే నేర్చుకోగలిగాను, హాడ కాయితు అంటే పాడగలిగాను, మాతాడ కాయితు అంటే మాట్లాడగలిగాను. ఇప్పుడు నాను చేర్చి చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా గమనించండి. నాను ఓగ కాయితు అంటే కన్నడంలో నేను వెళ్ళగలిగాను. నాను ఓద కాయితు అంటే కన్నడంలో నేను చదవగలిగాను. నాను కలియ కాయితు అంటే కన్నడంలో నేను నేర్చుకోగలిగాను. నాను హాడ కాయితు అంటే కన్నడంలో నేను పాడగలిగాను. నాను మాతాడ కాయితు అంటే కన్నడంలో నేను మాట్లాడగలిగాను. బాగా గమనించండి, అన్నిటికీ చివరిలో కాయితు 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 వచ్చింది. తెలుగులో గలిగాను 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 వచ్చింది.
హోగ అంటే వెళ్ళ, ఓద అంటే చదవ, కలి అంటే నేర్చుకో. సో ఇక్కడ ఆ వెర్బ్ను బాగా గమనించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యం చూడండి. నేను వెళ్ళగలిగాను అంటే కన్నంలో నాను హోగ కాయితు. నేను అంటే నాను, వెళ్ళు అంటే హోగు, గలిగాను అంటే కాయితు, వెళ్ళు అంటే హోగునుంది. కానీ సెంటెన్స్ చెప్పేటప్పుడు నేను వెళ్ళగలిగానంటే హోగ ఏమైంది, హోగ అయింది. కాయితు ఎప్పుడైతే చేరిందో, నేను వెళ్ళగలిగానంటే కన్నంలో నాను హోగ కాయితు. ఓకేనండి, నిజమే కదమ్మా. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను వెళ్ళగలిగాను, నేను చదవగలిగాను, నేను నేర్చుకోగలిగాను, నేను పాడగలిగాను, నేను మాట్లాడగలిగాను. నేను అంటే నాను, నేను వెళ్ళగలిగానంటే కన్నడంలో నాను హోగ కాయితు, నేను చదవగలిగానంటే కన్నడంలో నాను ఓద కాయితు, నేను నేర్చుకోగలిగానంటే కన్నడంలో నాను కలే కాయితు, నేను పాడగలిగాను అంటే కన్నడంలో నాను హాడ కాయితు, నేను మాట్లాడగలిగాను అంటే కన్నడంలో నాను మాతాడ కాయితు. ఇక్కడ బాగా గమనించండి, ఆ వెర్బు 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 ఒక వెర్బును మీరు రీప్లేస్ చేస్తే సరిపోతుందండి. మిగతా అంతా సేమ్ కామన్. కష్టమే లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్నేం చెప్పవచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దామా? ఓకేనా, నిజమే కదమ్మా. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను తినగలిగాను, నేను చూడగలిగాను, నేను చెల్లించగలిగాను, నేను రాయగలిగాను, నేను నడవగలిగాను. నేను అంటే నాను, నేను తినగలిగానంటే కన్నడంలో నాను తిన్న కాయితు, నేను చూడగలిగానంటే కన్నడంలో నాను నోడ కాయితు, నేను చెల్లించగలిగానంటే కన్నడంలో నాను కట్ట కాయితు, నేను రాయగలిగానంటే కన్నడంలో నాను బర్రె కాయితు, నేను నడవగలిగానంటే కన్నడంలో నాను నడే కాయితు. ఓకేనండి, నిజమే కదండి. తెలుగులో కన్నడంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6 వాక్యాలు. అవేంటి? నేను వెళ్ళగలిగాను, మనం వెళ్ళగలిగాము, మీరు వెళ్ళగలిగారు, అతను వెళ్ళగలిగాడు, ఆమె వెళ్ళగలిగింది, వారు వెళ్ళగలిగారు. నేను అంటే నాను, వెళ్ళగలిగానంటే హోగ కాయితు, నేను వెళ్ళగలిగానంటే నాను హోగ కాయితు, మనం అంటే నావు, వెళ్ళగలిగామంటే హోగ కాయితు, మనం వెళ్ళగలిగామంటే నావు హోగ కాయితు, మీరు అంటే నీవు, వెళ్ళగలిగారంటే హోగ కాయితు, మీరు వెళ్ళగలిగారంటే నీవు హోగ కాయితు, అతను అంటే అవను, వెళ్ళగలిగాడంటే హోగ కాయితు, అతను వెళ్ళగలిగాడంటే అవను హోగ కాయితు, ఆమె అంటే అవಳು, వెళ్ళగలిగిందంటే హోగ కాయితు, ఆమె వెళ్ళగలిగిందంటే అవಳು హోగ కాయితు, వారు అంటే అవరు, వెళ్ళగలిగారంటే హోగ కాయితు, వారు వెళ్ళగలిగారంటే అవరు హోగ కాయితు. బాగా గమనించండి, ఇక్కడ తెలుగులో ఉన్న సెంటెన్స్ మొత్తానికి చివరిలో గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగాను వచ్చింది. కానీ కన్నడంలో అలా రాలే, అన్నిటికీ హోగ కాయితు, హోగ కాయితు, హోగ కాయితు అని వచ్చింది. నేను వెళ్ళగలిగానంటే కన్నడంలో నాను హోగ కాయితు. బాగా వివరంగా చూడండి. నేను వెళ్ళగలిగానంటే కన్నడంలో నాను హోగ కాయితు, మనం వెళ్ళగలిగామంటే కన్నడంలో నావు హోగ కాయితు, మీరు వెళ్ళగలిగారంటే కన్నడంలో నీవు హోగ కాయితు, అతను వెళ్ళగలిగాడంటే కన్నడంలో అవడు హోగ కాయితు, ఆమె వెళ్ళగలిగింది అంటే కన్నడంలో అవడు హోగ కాయితు, వారు వెళ్ళగలిగారంటే కన్నడంలో అవరు హోగ కాయితు. కష్టమే లేదండి,
సులభం ఉంది కదా, ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి. ఈ 2 వాక్యాలు ఎన్ని అని చెప్పొచ్చు. ఓకేనా, నిజమే కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కాయితు సూత్రం సహాయంతో వాక్యం కన్నడంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా కాయితు సూత్రం ద్వారా కన్నడంలో ఎలాంటి వాక్యాలైనా ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ కాయితు సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ కాయితు సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది. తర్వాత సూత్రానికి వెళ్దామా? ఓకేనా?